V Cardiac Multi-Specialty Hospital. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. కృష్ణా పశ్చిమ డెల్టా పచ్చని పొలాలతో గలగలపారే కృష్ణమ్మతో రైతన్న సుఖ సంతోషాలతో ఉండే ప్రాంతం. అయితే పంట కాలవల్లో పూడికలు తీయకపోవడంతో నీటిపారుదల సవ్యంగా లేక రైతులు కొన్ని సంవత్సరాలుగా నీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ మేరకు తెనాలిలోని కృష్ణా పశ్చిమ డెల్టా కార్యాలయం ఎదుట రైతులు ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. చేసేది లేక రైతులే కాలువల్లోకి దిగి పూడికలు తొలగించారు కూడా. కొన్ని చోట్ల మోటార్లను పెట్టి నీటిని తోడిపోసుకున్నారు కూడా. ఏదో విధంగా నాట్లు వేసుకుంటే చివరి భూములకు నీరందక ఎండిపోయేవి. ఒక దశలో రైతులు వరి పంటకు సెలవు ప్రకటించాలని కూడా భావించారు. ఒక పక్క వర్షాలు లేవు, మరో ప్రక్క కాలువల్లో నీరున్న చివరి భూములకు అందక రైతు కన్నీరు పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే కాలువల మరమ్మతులు చేయిస్తామని, రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఎన్నికల ముందు మంత్రి మనోహర్ ప్రకటించారు. విజయం సాధించిన వెంటనే ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే కాలువల మరమ్మతులపై దృష్టి పెట్టారు. తెనాలి నియోజకవర్గంలోని అన్ని పంట కాలువల మరమ్మతులను ప్రారంభించారు. 1,43,00,000 రూపాయలు ఖర్చు చేసి పంట కాలువల్లో పూడికలు తీయించారు. స్వయంగా దగ్గరుండి పనులు చేయించారు. తెనాలి పట్టణం గుండా వెళ్లే చిన్న చిన్న పంట కాలువలను సైతం పూడికలు తీయించారు. తూర్పు పడమర కాలువల పూడికలు కూడా భారీ ఎత్తున జేసీబీలను కాలువలోకి దించి పూడికలు తీయించారు. తీయించిన పూడికను చూస్తే భయపడేలా ఉన్నాయి. కొండల అంత ఎత్తున పూడిక ఉంది. దీనిని చూసిన ప్రజలంతా అవాక్కయ్యారు కూడా. ఇంత పూడిక ఉంటే పంట కాలంలో నీరు ఎలా పారుతుంది అని భావించారు. ఇదంతా దగ్గరుండి చేయించిన మంత్రి మనోహర్ను ప్రతి ఒక్కరూ అభినందించారు. ఇలా చేయటం వల్ల రైతుల చివరి భూముల వరకు నీరందేలా చర్యలు తీసుకున్నారు. ఆ విధంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంవత్సరం పంట కాలువల మరమ్మతులు చేయించారు. అదేవిధంగా రెండవ సంవత్సరం పూర్తి కాగానే ఖరీఫ్ పంట వేసుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. తిరిగి నీటి ఎద్దడి ఏర్పడకుండా వెంటనే కాలువల మరమ్మతులు చేపట్టారు మంత్రి మనోహర్. గత సంవత్సరంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రొక్లైన్లతో దగ్గరుండి పూడికలు తీయించారు. ఒక ప్రక్క జూలై 1వ తేదీ నుండి కృష్ణా పశ్చిమ డెల్టాకు నీరు వదిలే సమయం. ఈలోగా పంట కాలువల పూడికలు తీయించడం పూర్తి కావాలి. ఎండను కూడా లెక్క చేయకుండా మంత్రి మనోహర్ పంట కాలువల వెంట తిరుగుతూ పూడికలు తీయించారు. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. పూడికలు తీయటంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదంటూ ఒకానొక దశలో అధికారులపై మండిపడ్డారు. ఆ విధంగా ఎన్నికల్లో గెలిచిన రెండవ సంవత్సరం పూర్తయ్యేసరికి కాలువల మరమ్మతులు పూర్తి చేయించిన ఘనత మంత్రి మనోహర్కే దక్కుతుంది. కాలువల మరమ్మతులు ఒక ప్రణాళికబద్ధంగా దాదాపు 1,43,00,000 రూపాయలతోటి 47 కిలోమీటర్ల కాలువలు ఖచ్చితంగా మనకి రైతులకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా వర్షాలు పడినప్పుడు కాలువల్లో మనం సాగునీరు కోసం, రైతుల కోసం ఉపయోగపడే విధంగా ప్రభుత్వం అందించినప్పుడు మన కృష్ణా వెస్టర్న్ డెల్టా నుంచి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా సక్రమంగా దిగువ ప్రాంతాలకి కూడా రైతులు సంతోషించే విధంగా జరగాలన్న ఒక ప్రక్రియలో భాగంగా ఈరోజు నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇందాక అంగల్కుదురులో చూసాం, ఇప్పుడు కోపల్లి గుడివాడలో కూడా మనం పర్యవేక్షించి చూసాం. ప్రధానంగా 3 కాలువలు, తూర్పు కాలువ, నిజాంపట్నం, అదేవిధంగా వెస్ట్ కెనాల్, 3 కూడా ఎప్పటికప్పుడు మనం మెయింటెనెన్స్ చేసుకోకపోతే దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి అనేక ఇబ్బందులు. ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ ఇద్దరూ బాధ్యతలు తీసుకుని ముందుగా తూర్పు కాలువ దాదాపు 2.7 కిలోమీటర్లు ఈ చెత్త అంతా తీయడానికి 6 జేసీబీలని పెట్టి దాదాపు ఒక 10 ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా లిఫ్ట్ చేయడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం ఈ రోజు నుంచి. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే కార్యక్రమం జలహారతి, జలధార ద్వారా ఎక్కడైతే మనకి కెనాల్స్ ఉన్నాయో, వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆధునీకరణ చేయడానికి, మెయింటైన్ చేయడానికి మనకి డబ్బులు వచ్చినాయి. అందులో భాగంగా దాదాపు 80 లక్షల రూపాయలు మనకు కేటాయించారు. కాబట్టి తెనాలి పట్టణంలో ఉన్న అనేక చెరువులు, అదేవిధంగా కాలువల మరమ్మతులు ఇవన్నీ కూడా ఒక 15 రోజుల లోపే మనం పూర్తి చేసుకోవడానికి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. పౌరులందరూ కూడా కోరేది, దయచేసి
మనకి ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి నిర్మాణం చేసిన ఈ కాలువలు వ్యర్థాలన్నీ కూడా మనం తీసుకొచ్చి కాలువలో వదిలేస్తే దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి, అదే కాకుండా చాలామంది ఇదే నీరుని తాగునీరు కింద ఉపయోగిస్తారు. సో అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనందరం కూడా ఒక బాధ్యతతోటి వీడు ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త పడాలి.